Diet Menu. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 100వ ఎపిసోడ్ లోకి ఇవాల్టి మన డయట్ మెన్యూ ఎంటర్ అయిపోయింది. సో మొన్నే కదా డయట్ మెన్యూ స్టార్ట్ అయ్యింది అని అనుకునే లోపే 5 months ఫినిష్ చేసుకుని అదేనండి 100 ఎపిసోడ్ లోకి మనం ఎంటర్ అయిపోయాం. సో ఎన్నో రుచులతో పాటు మంచి హెల్త్ ని కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉన్నాం ఓన్లీ ఆన్ డయట్ మెన్యూ. సో ఇవాళ కూడా 100 ఎపిసోడ్ ఎంతో స్పెషల్ గా రెడీ అయిపోయింది కదా. సెట్ చూసారు కదా, ఆల్రెడీ ఒక రేంజ్ లో ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ కూడా అంతకు మించే మనం ప్లాన్ చేస్తాం కాబట్టి సో ఇవాళ మన డయట్ మెన్యూ 100 ఎపిసోడ్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది అంటే దానికి కారణం మీ అందరికీ తెలుసు. లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జాను. హలో వింధ్య. హ్యాపీ 100 days 100 episodes 100 celebrations century. Yay! Congratulations to you. Thank you so much. Congratulations. Okay. Fantastic. So మొత్తం మీద ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. ఒక సినిమా రిలీజ్ అయ్యి 100 రోజులు ఆడితే ఎంత ఆనందంగా ఉంటుందో అలా మా డైట్ మెన్యూ 1, 2, 3 అని ఎపిసోడ్స్ చూసే లోపే 100 ఎపిసోడ్స్ అయిపోయింది. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. సో జాను 5 months కరెక్ట్ గా అయిపోయింది. 5 months అయిపోయింది అప్పుడే. వన్నే కలిసినట్టుంది మనకి కదా. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఏదో ఒకసారి గిల్లండి. జాను నిజమే, ఇది నిజం, ఇది నేను నమ్ముతున్నాను, మీరు నమ్మాలి. సో జాను చెప్పండి, ఎలా ఉంది 100 ఎపిసోడ్స్ ఫీలింగ్? చాలా బాగుంది. చాలా ఇంటరాక్ట్ అయ్యాము వ్యూయర్స్ తో. ఐఎమ్ షూర్ వాళ్ళకి మంచి హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనము ఒక్కొక్క కండిషన్ తీసుకుని దానికి కావాల్సినట్టుగా మంచి సింపుల్ రెసిపీస్ చెప్తా ఉన్నాము. సో ఫాలో అయ్యి ఉంటే మాత్రం డెఫినెట్ గా రిజల్ట్స్ వస్తాయి. ఎస్, వాళ్ళే చూస్తున్నారని బయటకు వెళ్ళినప్పుడు కూడా డయట్ మెన్యూ గురించి నేను ఎన్నో పాజిటివ్ రెస్పాన్స్ అండ్ రివ్యూస్ వింటూ ఉంటాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో జాను చెప్పండి, ఇవాళ 100 ఎపిసోడ్ కాబట్టి స్పెషల్ గా మీరు మాకు నేర్పిస్తున్న డయట్ రెసిపీ ఏంటి? 100 కాబట్టి ఒక ఫార్ములా చెప్దాము. వెయిట్ లాస్ కి ఒక మంచి ఫార్ములా చెప్దాము వ్యూయర్స్ అందరికి. ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చే పేషెంట్స్ చాలా మంది ఈజీగా వెయిట్ లాస్ అవ్వటానికని చూస్తూ ఉంటారు అనమాట. స్పెషలీ ఇది ఇప్పుడు నేను చెప్పబోయే ఫార్ములా అంటే అది ఒక 2 to 3 years నుంచి ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. 100 kgs అబవ్ ఉన్న వాళ్ళు, వెయిట్ బరువు 100 kg కంటే ఎక్కువ ఉంటే కనుక ఎన్నో రకాల 20 ట్రీట్మెంట్స్కి వెళ్తూ ఉంటారనమాట. సో ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా, ఆపరేషన్ అయినా కానీ లేకుంటే హోమియోపతి, ఆయుర్వేదిక్ ఏ ట్రీట్మెంట్ అయినా సరే కంపల్సరీ ఆహార నియంత్రణ అనేది కంపల్సరీ. ఇక్కడ మెయిన్ సింపుల్ లాజిక్ కీ ఏంటంటే అందరికి అంటే కొంచెం ఆహారం మానేస్తే వెయిట్ తగ్గుతామని అందరికి తెలుసు. కానీ యాక్చువల్గా ఆహారం మానకూడదు, ఆహారం తినాలి. కానీ వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 250 ml అనేది గుర్తుపెట్టుకోవాలి. 250 ml అంటే ఒక స్మాల్ నార్మల్గా మన ఇంట్లో నీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, 1/2 liter వాల్యూమ్ అనమాట. నేను అనేది వెయిట్ కాదు, బై వెయిట్ కాదు. సో బై వాల్యూమ్ అంటే క్వాంటిటీ అనమాట, సైజు. సో 250 ml వాల్యూమ్లో ఆహారాన్ని మనము ఏదైనా తినొచ్చు. ఎప్పుడు కూడా పేషెంట్ అడుగుతూ ఉంటారు, నేను బిర్యానీ తినొచ్చా, అట్లీస్ట్ వారానికి ఒకసారి బిర్యానీ తినొచ్చా, లేకుంటే ఐస్ క్రీమ్ తినొచ్చా, లేకపోతే స్వీట్స్ తినొచ్చా, ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి అంటే చీట్ డే అని పెడతా ఉంటారు అనమాట. యాక్చువల్గా అసలు చీట్ అనేది కూడా అవసరం లేదు. అంత మనం చీట్ చేసుకుని డైట్ చేయవలసిన అవసరమే ఉండదు అనమాట. కానీ ప్రాపర్ వేలో వెళ్ళటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది, ప్లస్ డెఫిషియన్సీస్ లేకుండా ఉంటుంది అనమాట. సో వాల్యూమ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా సరే వాల్యూమ్ అనేది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్ అనేది కాకుండా ఏం చేస్తామంటే మొత్తం 8 meals ప్లాన్ చేస్తాం అనమాట. 8 ఉంటాయి. సో మార్నింగ్ నుంచి పడుకునే టైం వరకు 8 to 8 అనుకోండి. మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు 8 meals ఉంటాయి అనమాట. సో ఆ 8 meals ఇంతే 250 ml లో ఉంటుంది. సో వన్ ఆఫ్ ది ఈ రెసిపీ ఏంటంటే మనం ఇప్పుడు చేయబోయేది రైస్ విత్ రాగి వెజిటబుల్స్. మనం రాగి ముద్దలాగా చేద్దాం. రైస్ విత్ రాగి అండ్ వెజిటబుల్స్. మన భాషలో చెప్పాలంటే రాగి ముద్దకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి.
స్పెషల్ రాగి ముద్దకి కావలసిన పదార్థాలు: రాగి పిండి, ఉడికించిన బ్రౌన్ రైస్, బీన్స్, టొమాటోస్, బ్రాకలీ, పచ్చిమిర్చి, ఉప్పు, నెయ్యి. సో రాగి ముద్దకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో జాను ఏం చేస్తున్నాం? స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ పాన్ పెట్టండి. ఓకే, సో పాన్ పెట్టేసుకున్నాం ఫస్ట్ స్టవ్ వెలిగించేసి. ఓకే, బ్రౌన్ రైస్ కొంచెం ఇట్లా వేసేసుకుంటున్నాం అన్నమాట పాన్ లోకి. నెక్స్ట్ ఏంటంటే రాగి పౌడర్, రాగి పిండి 2 స్పూన్స్. ఓకే, ఇందులో కొంచెం వాటర్ వేయండి. ఓకే, సో ఇది యాడ్ చేసేస్తున్నాను. ఓకే, సో రాగి 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని అందులోకి వేసేసుకున్నాం అన్నమాట. రైట్, దీన్ని ముద్దలాగా చేసుకోవాలన్నమాట. అంటే జస్ట్ మనం అలా కుక్ చేసుకోవడం. ఇంకొంచెం వాటర్ వేయండి. ఓకే, సో రాగి వాసన వస్తుంది కదా మీకు. ఇది అందులో కొంచెం బటరో నెయ్యో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది జాను. కాకపోతే ఇది వెయిట్ లాస్ కి సంబంధించి లేదు, మీరు అడుగుతారన్నారని వెయిట్ చేస్తున్నాను. కొంచెం అంత ఉప్పు అయితే తీసుకొచ్చారా? థ్యాంక్ యూ సో మచ్. కొంచెం అంత కొద్దిగా ఉప్పు, మళ్ళీ మనం వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తాం కదా. సో నెక్స్ట్ కొంచెం అంత 1 డ్రాప్ నెయ్యి. అది ఓన్లీ 1 డ్రాప్. సో రాగి ముద్ద రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక పాన్ పెట్టుకోండి, వెజిటబుల్స్ రెడీ చేద్దాం. నెక్స్ట్ పాన్ కూడా పెట్టేసుకున్నాం అన్నమాట. రైట్, కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు రైస్ విత్ రాగి అండ్ వెజిటబుల్స్ అనుకున్నాం కాబట్టి మరి వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం, అంతే కదా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ పచ్చిమిర్చి. ఓకే, నెక్స్ట్ బీన్స్. ఓకే, నెక్స్ట్ బ్రోకలీ. అన్ని గ్రీన్ కలర్ వెజిటబుల్స్ ఎందుకు తీసుకుంటున్నాం జాను మనం? ఇదిగోండి రెడ్ వచ్చేసింది. రెడ్ వచ్చిందా టొమాటో? ఓకే, ఇప్పుడు దీన్ని బ్లాంచ్ చేసుకోవాలా లేదంటే ఉడికించుకోవాలి? ఓకే, ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది మీన్ వైల్ మనం ఏం చేద్దామంటే దీన్ని అది ఉడకనివ్వండి. మనం ఏం చేద్దామంటే కొంచెం ఇందులో వాటర్ వేయండి. ఓకే, చాలు. జస్ట్ ఊరికనే నేను దీన్ని వెట్ చేస్తున్నాను అనమాట. ఇది కొలతలాగా తీసుకుంటున్నాను. ఇది 250 ml కంటే కొంచెం చిన్నది, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. అబౌట్ 200 ml వాల్యూమ్ ఉంటుంది. సో వాళ్ళు ఎలా కొలుచుకోవాలి అనే దానికి నేను చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఓకే, ఇది 250 ml. 250 ml కాదు, కొంచెం తక్కువ ఉంటుంది. 250 ml కంటే కొంచెం తక్కువ ఇది. అండ్ మనం ఇంకా వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తాం కదా, అవన్నీ కలిపితే 250 ml వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది కొలత. సో ఇది మనము సర్వింగ్ బౌల్ లో యాడ్ చేసుకుందాం. ఓకే, సో సర్వ్ అయిపోయి ఉంది ఇది. సో నెక్స్ట్ మనం వెజిటబుల్స్ దానికి యాడ్ చేద్దాం. ఓకే, ఫెంటాస్టిక్. సో జాను నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ మళ్ళీ కొంచెం అంతా రాగి పిండి తీసుకుంటున్నాం. 1 స్పూన్. ఇందులో కూడా మళ్ళీ వాటర్. ఓకే, విల్ పుట్ దిస్. సో ఇలా మిక్స్ చేసుకున్న ఈ రాగి వాటర్ ఏదైతే ఉందో మనం ఇందులోకి యాడ్ చేసుకున్నాం అనమాట వెజిటబుల్స్ లోకి. సో లెట్స్ సీ. సో యాజ్ ఇట్ ఈస్ ఇలాగ వెజిటబుల్స్ దీన్ని కూడా ఒక మీల్ లాగా తీసేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నమాట. ఓకే, సో ఆన్ రెగ్యులర్ ఇన్ బిట్వీన్ గా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అది ఎలానా రాగి జావా లాగా అయిపోద్ది ఇప్పుడు. కరెక్ట్. సో బెటర్ అలా మీల్ లాగా కూడా తీసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కొంచెం అంతా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఓకే, సో సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం దగ్గర పడాలా జానకి గారు, లేదంటే ఆల్రెడీ కొంచెం థిక్నెస్ వచ్చేసింది కదా, సరిపోతుంది ఈ థిక్నెస్. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో రాగి ముద్ద రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వాట్ విల్ డూ ఇస్, ఆల్రెడీ మనము రాగి జావా వెజిటబుల్స్ తో రెడీ చేసుకున్నాం కదా, అది దీనిపై నుంచి యాడ్ చేసేసుకుంటాం.
ఎంత బ్యూటిఫుల్ గా ఉందో 100th ఎపిసోడ్ కి మాత్రం ఇది పర్ఫెక్ట్ డైట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో చూస్తున్నారు కదా, యమ్ అనిపిస్తుంది అనమాట. సో మొత్తం మీద 100 kgs అండ్ అబౌవ్ ఉన్న వాళ్ళకి ఒక మంచి డైట్ రెసిపీ జానకి గారు చెప్పారు. ఇది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ రాగి ముద్దని ఇప్పుడు నేను అండ్ జాను టేస్ట్ చేస్తాం. సో 100 kgs అబౌవ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను జాను టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తున్నాం. సో జాను, ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మన వ్యూవర్స్ కి చెప్పేస్తా. ఆవేశపడి నోరు కాల్చుకో జాగ్రత్త. రాగి ముద్ద అద్దిరిపోయింది, చాలా చాలా బాగుంది. నాకైతే టేస్ట్ చాలా నచ్చేసింది. సో జాను, మీకు ఎలా అనిపించింది చెప్పండి మన వ్యూవర్స్ కి. కనిపిస్తుంది, నాకు చాలా హెల్దీగా కనిపిస్తుంది టేస్ట్ కంటే ముందు. అఫ్ కోర్స్ టేస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేస్తాం ఈరోజు. బాయ్ బాయ్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇవాళ డైట్ మెన్యూ 100 ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఒకటి కాదు షేర్ ఖాన్ 101వ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం. నేను జాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.